వినాయక చవితి రోజు 21 పత్రుల గురించి చెప్పినప్పుడు ఆ పత్రుల పేర్లు సంస్కృతంలో ఉన్నాయి, తెలుగులో చెప్పమని ఒక ఆవిడ అడిగారు. దాన్ని వరుసగా చెప్తాను, జాగ్రత్తగా తెలుగులో రాసుకోండి, చాలా వరకు మీకు అర్థమయ్యేటువంటివే. మాచిపత్రము మొదటిది. మాచిపత్రం అంటే తెలుగులో కూడా మాచిపత్రం అని పిలుస్తాం, మాచిపత్రం. రెండవది బృహతీ పత్రము, తెలుగులో వాకుడు పువ్వు, వాకుడు ఆకులు అంటారు కదా, అదే పత్రం. మూడవది బిల్వదళము, బిల్వదళం అంటే మారేడు ఆకులు. నాలుగవది దూర్వయుగ్మము, గరిక, మనకి ప్రతి చోట లభించేటువంటిదే. నాలుగవది దత్తూర పత్రము, ఇది ఉమ్మెత్త ఆకులు, ఉమ్మెత్త పువ్వులు ఈశ్వరుడికి పెడుతూ ఉంటాం కదా, ముళ్ళతో ఉన్నటువంటి కాయలు ఉంటాయి, ఆ ఉమ్మెత్త ఆకులు గణపతికి ఇష్టమైనటువంటివి. నాలుగవది బదరీ పత్రము, బదరి అంటే రేగుపళ్ళు, బదరీ ఫలము అంటే ఆ రేగు ఆకులని పూజ చేయడం. అపామార్గ పత్రము, అపామార్గము అంటే ఉత్తరేణి, దంతధావనాలకు ఉపయోగపడేటువంటిది ఉత్తరేణి ఆకులు. తులసి పత్రము, తులసి దళం అందరికీ తెలిసిందే, దళం కింద కొయ్యాలి, ఆకుల కింద కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక పత్రం సరిపోతుంది, ఎక్కువ తులసి దళాలు పూజ చేయకూడదు. చూతపత్రము, చూతపత్రము అంటే మామిడి ఆకు. పదవది కరవీర పత్రము, కరవీర ఆకులు అంటే తెలుగులో గన్నేరు ఆకులు ఉంటాయి కదా, గన్నేరు పూలు, గన్నేరు ఆకులు పూజ చేయడం. విష్ణుక్రాంతము, తెలుగులో కూడా దీన్ని విష్ణుక్రాంత పత్రం అనే అంటారు. దాడిమి, దాడిమి అంటే దానిమ్మ ఆకులు, ఇది చాలా విశేషం ఉంది, దీనితో ఒక క్రతువు కూడా ఉంది, దాన్ని వచ్చేటువంటి వీడియోలో చేసి చెప్తాను. దేవదారు, దేవదారు మనకి ఇక్కడ లభ్యము కాదు, చాలా అలభ్యమైనటువంటి వస్తువు, పర్వత ప్రాంతాల్లో దొరికేటువంటి చెట్లు ఇవి దేవదారు అంటే. ఇక మరువకము, మరువం ఆకులు అంటాం మనం, మరువం ధవనం అంటూ ఉంటారు చాలా చోట్ల, కొంతమంది మరువం అంటారు. మంచి వాసన వస్తుంది, ఈశ్వర ఆరాధనలో కూడా చాలా మంచిది. సింధువార పత్రము, వావిలి ఆకు, గర్భిణీ స్త్రీలు ప్రసవమైన తర్వాత ఒళ్ళు నొప్పులు తగ్గడానికి వేడి నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో స్నానం చేయిస్తారు చూసారా, అదే వావిలి. జాజి పత్రము, జాజి పూలు ఉంటాయి కదా, ఆ తీగ నుంచి ఆకులు తీసుకోండి. ఇక గండకీ పత్రము, దేవకాంచనము అంటాం, ఆ దేవకాంచన పత్రాలు. శమీ పత్రము, జమ్మి ఆకు. అశ్వత్థ పత్రము అంటే రావి ఆకులు. అర్జున పత్రము, మద్ది, తెలిసినదే చాలా మందికి, మద్ది ఆకులు. అర్కపత్రము, జిల్లేడు ఆకులు. వీటిలో ఏ పత్రైనా దొరకలేదు అనుకోండి, దొరకలేదు అని బాధపడాల్సిన పని లేదు, మీ దగ్గర ఉన్నటువంటి ఈ పత్రులలో వేరే పత్రిని కూడా ఆ సమయంలో ఉంచవచ్చు, అంతేకాని పత్రులలో లేని ఆకులు తెచ్చి పూజ చేయొద్దు. ఈ ధర్మాన్ని గుర్తుపెట్టుకోండి, లేని ఆకులు పూజ చేయడం వలన వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు.